హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనకి శ్యామలాదేవి నవరాత్రులు అంటే మాఘమాసంలో జరుపుకునే గుప్త నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి, అమ్మవారికి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఏ రోజు ఏ అలంకారంతో అమ్మవారిని ఆరాధించాలి, ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనకి ఇక్కడ చూస్తున్న అమ్మవారు రాజశ్యామలాదేవి. మనకి సహజంగా ఉండే 4 నవరాత్రులు కూడా అందరికీ తెలిసింది దసరా నవరాత్రులైన దేవీ నవరాత్రులు, చైత్రమాసంలో చేసుకునే వసంత నవరాత్రులు మాత్రమే ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి ఆషాఢ మాసంలో వచ్చిన వారాహి నవరాత్రులు, మొదటగా చెప్పుకునే మాఘమాసంలో వచ్చిన ఈ శ్యామలాదేవి గుప్త నవరాత్రులు కూడా ఎంతో ముఖ్యమైనవే. పేరులో ఉన్నట్టుగానే గుప్తంగా అంటే ఎవరికి వారు ఇంట్లో రహస్యంగా చేసుకునే నవరాత్రులనే మాఘమాసంలో చేసుకునే మాతంగి నవరాత్రులని, రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులని అంటారు. మరి ఈసారి ఈ గుప్త నవరాత్రులు మొదలయ్యింది మాఘశుద్ధ పాడ్యమి ఫిబ్రవరి 10వ తారీఖు ఈ 2024వ సంవత్సరంలో కూడా మొదలయ్యి మాఘశుద్ధ నవమి 18 ఫిబ్రవరి 2024 వరకు కూడా ఈ గుప్త నవరాత్రులనే ఉంటాయి. అంటే మాఘమాసం మొదటి రోజు నుంచి కూడా మొదలైన ఈ నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారికి గుప్త నవరాత్రులుగా పూజ చేయడం జరుగుతుంది. ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు ఎవరు అంటే లలితా పరమేశ్వరి దేవి. ఆ త్రిపుర సుందరి దేవికి కుడివైపున మంత్రిని దేవిగా అంటే మంత్రిగా ఈ అమ్మవారు ఉంటారట. రాజశ్యామలాదేవి అమ్మవారు అనేది పార్వతీదేవి స్వరూపంగా, అలాగే సరస్వతీ దేవి స్వరూపంగా వీణాధారిణిగా అమ్మవారు దర్శనం అనేది ఇస్తారు. భండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించే క్రమంలో ఆ లలితా పరమేశ్వరి దేవి ఆదిపరాశక్తి రూపం దాల్చినప్పుడు ఆ సృష్టించే అంటే బ్రహ్మాది దేవతలను కూడా తిరిగి సృష్టించే క్రమంలో జ్ఞానము శ్యామలాదేవిగా సృష్టించిందట ఆ లలితా పరమేశ్వరీదేవి. ఆమెకి కుడివైపు మంత్రిగా నియమించి లలితాదేవి మంత్రిగా నియమించింది కాబట్టి ఈమెని మంత్రిని స్వరూపిగా కూడా పూజించడం జరుగుతుంది. అలాగే గేయ చక్రవాసిని అని కూడా పిలుస్తారు. అంటే మనం ఖడ్గమాల స్తోత్రం, లలితాదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుతున్నప్పుడు గేయ చక్రవాసిని అని అమ్మవారి పేరు కూడా వస్తూ ఉంటుంది. అలాగే పార్వతీదేవి స్వరూపంగా వీణని ధరించడం ఉండటం వల్ల సరస్వతీదేవి స్వరూపంగా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పార్వతీ తండ్రి అయిన హిమవంతునికి స్నేహితుడైన మాతంగి ముని కూడా ఘోర తపస్సు చేసి అమ్మవారి సాక్షాత్తు తన కుమార్తెగా జన్మించాలని తపస్సు చేస్తారట. ఆ తపస్సుకు మించి అమ్మవారు వరమిచ్చి ఆ మాతంగి మునికి కుమార్తెగా జన్మిస్తుంది. కాబట్టి మాతంగి మునికి ఆమె జన్మించింది కాబట్టి మాతంగి అమ్మవారిగా కూడా ఏమైనా పిలుస్తూ ఉంటారు. నీల సరస్వతి అంటారు. అమ్మవారి దేహాన్ని గమనించినట్లయితే నీలంగా ఉంటారట అమ్మవారు. అందుకని అమ్మవారిని నీల సరస్వతి అని, గేయ చక్రవాసిని అని, మంత్రిని దేవి అని, రాజశ్యామల అని ఇలా రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. గుప్త నవరాత్రులు అని జరుపుకునే మాఘమాసం శుద్ధ పాడ్యమించడం మొదలుకునే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని అందరం కూడా సులువుగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా చిత్రపటం పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. విద్యార్థుల చేత అంటే ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళ చేత చేస్తే కనుక వాళ్ళకి జ్ఞానం సిద్ధిస్తుందట. అమ్మవారు వీణాధారిణిగా ధరించి ఉంటుంది కాబట్టి విద్యని ప్రసాదిస్తుందని. అలాగే ఎవరైతే ఈ అమ్మవారి పూజ చేసుకుంటారో వాళ్ళు మంచిగా ఏ మాట మాట్లాడినా కూడా వాళ్ళ మాట నిలబడే ఇది లభిస్తుందట. ఉన్నత స్థాయికి ఉద్యోగాల్లో ప్రయత్నించిన వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, అలాగే ఎవరు ఏం మాట్లాడినా కూడా అమ్మవారి పూజను చేసుకున్న వారు ధర్మబద్ధంగా మాట్లాడే ప్రతి వాక్కు కూడా అలా నిలబడి ఉంటుందట. వాళ్ళ మాటని ఎవరైనా వినవలసిందే, అంటే వాళ్ళ మాటే నెగ్గుతుందనమాట. అంతగా రాజశ్యామలాదేవిని ఆరాధించిన వాళ్ళ వాక్కు కూడా మంచిగా జ్ఞానాన్ని కలిగి ఉంటుందని, వాళ్ళు ఉన్నత స్థాయిని చేరుకుంటారని ఒక నమ్మకం. ఈ మాఘశుద్ధ పాడ్యమి రోజు అమ్మవారిని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా రాజశ్యామలాదేవి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. లేదా అమ్మవారు లలితాదేవి స్వరూపమే కాబట్టి ఆవిడ నియమించిన మంత్రే కాబట్టి లలితా అమ్మవారి చిత్రపటం కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజలు చేసుకోవచ్చు. మనకైతే రాజశ్యామలాదేవి అమ్మవారి చిత్రపటం ఈ విధంగా ఉంటుంది. పెట్టుకొని రోజు కూడా అమ్మవారిని ఇప్పుడు ఏ రోజు ఏ రూపంలో కొలుస్తారో, ఏ అలంకారం కొలుస్తారో చెప్తాను. ఆ రూపంలో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కూడా 9 రోజులు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మనం దసరా నవరాత్రులు ఆ దేవి శరన్నవరాత్రులు ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఆ విధంగా అలవాటు ఉన్నవాళ్ళతే గనక కలశం పెట్టుకోవచ్చు, అక్కడ దీపాన్ని పెట్టుకోవచ్చు, లేదా కలశ స్థాపన లేకుండా కూడా అమ్మవారి చిత్రపటానికి పూజ చేసుకోవచ్చు. అయితే ఈ మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదటి రోజు 10 ఫిబ్రవరి 2024 మొదటి అలంకారాల్లో అమ్మవారు లఘు శ్యామలాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కూడా పొంగల్ని నివేదన చేయవలసి ఉంటుంది. ఇక మాఘమాసంలో వచ్చే రెండవ రోజు విదియా రోజు
11 ఫిబ్రవరి 2024న రెండవ అలంకారంలో అమ్మవారు వాగ్వాదిని శ్యామలాగా అలంకరింపబడతారు. ఈ రోజున అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. దసరా నవరాత్రులాగానే 9 రోజులు కూడా 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారనమాట. ఇక మాఘమాసంలో 3వ రోజైన తదియ రోజు అంటే ఫిబ్రవరి 12, 2024న అమ్మవారు నకుల శ్యామలాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. ఇక 4వ రోజైన మాఘమాసంలో 13 ఫిబ్రవరి 2024న చవితి రోజు అమ్మవారు హాసంతి శ్యామలాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి అల్లం గారెలు నివేదన చేయాలి. ఇక 5వ రోజైన 14 ఫిబ్రవరి 2024న పంచమి. దీనినే మనం శ్రీ పంచమి లేక వసంత పంచమి అని కూడా పిలుస్తాము. ఈ రోజున అమ్మవారు సర్వసిద్ధి మాతంగిగా దర్శనమిస్తారు. అంతేకాకుండా దీనినే శ్రీ పంచమి లేక వసంత పంచమి అంటాం కదా. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా సరస్వతీదేవి ఆరాధన చేయాలి. మన పిల్లల చేత సరస్వతీదేవి పూజనైతే చేయించుకోవాలి. ఇది ఈ మాఘమాసంలో వచ్చే అతిపెద్ద పండుగగా ఎంతో విశిష్టత కలిగిన రోజుగా చెప్పవచ్చు ఈ శ్రీ పంచమిని. ఇక అమ్మవారు 6వ రోజున మాఘమాసంలో ఫిబ్రవరి 15, 2024న షష్ఠి తిథి నాడు వాస్యమాతంగి శ్యామలాగా అమ్మవారు అలంకరణ చేసి దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి కేసరిని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. ఇక మాఘమాసంలో 7వ రోజు ఇదే రథసప్తమి. ఆ రోజు మనందరం కూడా సూర్య భగవానికి రథసప్తమి పండగ చేసుకుంటాం. ఈ రోజున అమ్మవారు 16 ఫిబ్రవరి 2024న సారికా శ్యామలాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి శాకాన్నాన్ని ప్రసాదంగా పెట్టాలి. ఈ రోజున మనకి రథసప్తమి కూడా కాబట్టి సూర్య భగవాన్ని ఆరాధించి పాయసాన్ని ఎలాగో నివేదన చేస్తాము. మాఘమాసంలో మరొక ముఖ్యమైన పండగ ఈ రథసప్తమిని చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 16వ తారీఖు 2024వ సంవత్సరంలో వచ్చింది. ఇక అష్టమి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ నవరాత్రిలో 8వ రోజున 17 ఫిబ్రవరి 2024న అమ్మవారిని సుఖశ్యామలాగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున చక్కెర పొంగలిని నివేదనగా చేయవలసి ఉంటుంది. ఇక మాఘమాసంలో ఈ గుప్త నవరాత్రిలో చివరి రోజు నవమి 18 ఫిబ్రవరి 2024న రాజమాతంగి శ్యామలాదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మకి పాయసానాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. ఈ రకంగా 9 గుప్త నవరాత్రులు కూడా 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తూ పూజలైతే అందుకుంటూ ఉంటారు. మనము ఏ అలంకరణలో పూజ చేస్తున్నా ఆ అలంకరణ మన ఇంట్లో చేయకపోయినా కూడా అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకొని ఏ అలంకరణ రోజు ఏ పేరుతో అయితే అమ్మవారి ఉన్నారో ఆ దర్శనంలో అమ్మవారిని పూజ చేస్తున్నట్టుగా భావించి ఆ పేరుతో ఆ తల్లికి పూజలు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 9 రోజులు చేయడం కుదరకపోతే ఫస్ట్ 3 రోజులు, చివరి 3 రోజులు, లేదా 5 రోజులు, లేదా కనీసం చివరి రోజు ఒక్కరోజు కానీ శ్రీ పంచమి రోజు లేక రథసప్తమి రోజు ఇలా ఏ ఒక్క రోజైనా సరే గుప్త నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు. గుప్తంగా అంటే రహస్యంగా చేసుకునే నవరాత్రులు కాబట్టి మన ఇంట్లో మనమే రహస్యంగా అమ్మవారికి ఈ గుప్త నవరాత్రుల పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. తాంత్రిక శక్తిగా చేసేవారైతే అమ్మవారి ఉపాసన అనేది చేస్తూ ఉంటారు. అయితే మామూలుగా మనందరం చేసుకునే వాళ్ళం మనం చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని దీపారాధన చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా మన సంకల్పం మన కోరికలు చెప్పుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా శ్యామలా నవరాత్రులు రాజశ్యామలాదేవి మాతంగి నవరాత్రులుగా పిలువబడే ఈ గుప్త నవరాత్రులు ఈ మాఘమాసంలో మొదలవుతున్నాయి కాబట్టి అందరం కూడా ఈ తల్లిని ఆరాధించిన వాళ్ళకి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి, మాట వాక్కు అనేది శుద్ధి కలిగి అంటే ధర్మబద్ధంగా మాట్లాడే ప్రతి మాట కూడా నిజమవుతూ వాళ్ళదే పై చేయిగా ఉంటుందా. అలాగే విద్య కోసం చూస్తున్న వాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా పిల్లలకి పరీక్ష సమయం కాబట్టి పిల్లల చేత కనుక అమ్మవారికి ఒక్క రోజున పూజ చేస్తే వాళ్ళకి మంచి జ్ఞానం లభిస్తుంది, మంచి విద్య లభిస్తుందని చెప్తారు. అమ్మవారికి పూజ చేసుకుంటున్నప్పుడు మంత్రాలు అమ్మవారి శ్యామల దండకం ఉంటుంది. శ్యామలాదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. ఒకవేళ ఇవి చదవటం రాకపోతే ఓం మాతంగి నమః అని కానీ, ఓం శ్యామలాదేవి నమః అని కానీ, ఓం శ్రీ రాజశ్యామల నమో నమః అంటే ఓం శ్రీ రాజశ్యామల దేవి నమో నమః అనుకుంటూ నీవే శరణు తల్లి అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయట. అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవటం, కుంకుమ పూజ చేసుకోవటం, ప్రతిరోజు కూడా ఉదయమైనా సాయంత్రమైనా ఈ పూజను చేసుకోవచ్చు. ఈ విధంగా 9 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా ఏ ఒక్క రోజు కుదిరినా ఏ 3 రోజులు కుదిరినా కూడా అమ్మవారి పూజని ఈ దసరా నవరాత్రులు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మాఘమాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు కూడా అదే విధంగా ఆ తల్లిని ఆరాధించవచ్చు. ఇదండి రాజశ్యామలాదేవి ఈ మాతంగి నవరాత్రులు మొదలు ప్రారంభ ముగింపు తేదీలు, అలాగే ఏ రోజు ఏ అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు, పెట్టవలసిన నైవేద్యం ఏంటి, ఇవి వివరాలు షేర్ చేశాను కదండి. ఈ వీడియోని నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.